హైందవ విజయం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన పురాణాలన్నిటిలోనూ ఎంతో ఉత్తమమైన కథలను మన యొక్క జీవిత మార్గనిర్దేశనం చేసే విధంగా వ్యాస భగవానుడు ఇత్యాది ఋషులందరూ తెలియజేసి ఉన్నారు. అటువంటి పురాణాల్లో స్కాంద పురాణం ఎంతో ప్రఖ్యాతిగాంచినది. అటువంటి స్కాంద పురాణంలోని కథలన్నీ కూడా మన యొక్క పిల్లలకు అర్థమయ్యే విధంగా తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి బొమ్మలతో ఈ యూట్యూబ్లో వీడియోలు చేసి అందరికీ అందించడం కోసమని హైందవ విజయం ప్రయత్నం చేస్తూ ఉన్నది. స్కాంద పురాణాన్ని బ్రహ్మాది దేవతలకు పరమేశ్వరుడు వివరించగా పార్వతీదేవి కుమారస్వామికి తెలియజేసింది. కుమారస్వామి వ్యాసాది మహర్షులకు తెలియజేసినప్పుడు వ్యాస మహర్షి సూత భగవానుడికి, సూత భగవానుడి ద్వారా ప్రజలందరికీ కూడా స్కాంద పురాణం తెలియజేయబడ్డది. కుమారస్వామికి స్కందుడు అని ఒక పేరు గలదు. స్కందునిచే చెప్పబడిన పురాణం కనుక దీన్ని స్కాంద పురాణం అంటారు. మన పిల్లలకు ఎంతో ఇష్టమైన బొమ్మల రూపంలో తయారు చేస్తున్న ఈ స్కాంద పురాణంలోని కథలు క్రమం తప్పకుండా వీక్షించేందుకు హైందవ విజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రోత్సహించండి. జై భారత్.